ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్స్ ని సర్జన్స్ ని రీప్లేస్ చేయబోతోందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ నాట్ డయాగ్నోస్టిక్ టూల్స్తో పాటు సర్జరీ ప్రొసీజర్స్లో ఏ అంశాన్ని ఎక్కువ ప్రభావితం చేస్తుంది? ప్రెసిషన్లోనా, టైమింగ్లోనా, లేక నంబర్ ఆఫ్ స్టాఫ్లోనా? హౌ డస్ ఇట్? ఈ రోబోట్ ఏంటంటే వి సీ ఆల్ ఆఫ్ దట్ త్రూ అ కెమెరా సిట్టింగ్ అవే ఫ్రమ్ ద పేషెంట్. సో ప్రశాంతంగా కూర్చుని అదే వీడియో. సో రిమోట్ సర్జరీ ఏంటంటే ఒక సర్జికల్ టీము అక్కడ ఆపరేషన్ చేస్తుంటే హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైవ్. ఆపరేషన్ చేయాలంటే గతంలో చాలా పెద్ద ప్రొసీజర్, అంటే 6 గంటలు 8 గంటల ప్రొసీజర్స్లో మనకి సర్జన్ మేధస్సు నేర్పరితనంతోనే ఆపరేషన్ సక్సెస్ డిటర్మిన్ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సర్జికల్ ప్రొసీజర్స్ అన్నీ కూడా చాలా ప్రిసైజ్గా మారిపోతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ చాలా ప్రెసిషన్ మెడిసిన్ కూడా మనం ఊపందుకుంటున్న పరిస్థితులు చూస్తున్నాం. టుడే దిస్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ ఐమ్ గోయింగ్ టు హ్యావ్. మనతో పాటు ఉన్నారు డాక్టర్ విశ్వనాథ్ ఆత్రేయ గారు, సీనియర్ వాస్కులర్ సర్జన్, కేర్ హాస్పిటల్స్ నుంచి. వారితో మాట్లాడదాం ఈ ఆసక్తికర అంశం గురించి. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్స్ని సర్జన్స్ని రీప్లేస్ చేయబోతోందా? ఫస్ట్ క్యాండిడ్ క్వశ్చన్. ఐ నో. సో ఈ టాపిక్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే పర్టికులర్లీ కోవిడ్ తర్వాత దిస్ అ లాట్ ఆఫ్ టాక్ అబౌట్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్ కేర్. బట్ దీని గురించి మనం చాలాసార్లు మాట్లాడుతున్నాం. ఇట్స్ అ వెరీ క్యాండిడ్ స్టేట్మెంట్ బీయింగ్ మేడ్ ఎవ్రీవేర్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ నాట్ రీప్లేస్ డాక్టర్స్, but doctors who do not use artificial intelligence will be replaced by doctors who use artificial intelligence. Oh, got it. Adi. Okay, so it's going to be an indispensable tool in healthcare in the coming future, or in fact even now. ఎలా ఉంటుందంటే ఏ లెవెల్లో మనకి ఏ సర్జరీస్లో ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ జరుగుతోంది? బికాస్ ఐ థింక్ ఇట్స్ వెరీ మచ్ న్యూస్ ఇప్పుడు. లేదండి, there are several layers to it అండి. బట్ ఎస్, డెఫినెట్లీ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ డెఫినెట్లీ బీయింగ్ యూజ్. పర్టికులర్లీ ఇమేజ్ గైడెన్స్ అంటాం. ఇమేజ్ గైడెన్స్ అంటే మనం సిటీ స్కాన్ని, ఎంఆర్ఐ స్కాన్ని మనం కళ్ళతో చూసి విజువల్ ఇంటర్ప్రిటేషన్ చేసుకుని దాని ద్వారా మనం సర్జరీలో బహుశా బ్రెయిన్లో ట్యూమర్ చేస్తుంటే బ్రెయిన్లో ఈ పార్ట్లో ఉండొచ్చు, ఇంత సెంటీమీటర్లో మనం కట్ ఇవ్వాలి, ఇవన్నీ మనం చేస్తాం. ఇప్పుడు ఇమేజ్ గైడెన్స్ ద్వారా ఏంటంటే మనకి రోబోటే గైడ్ చేస్తుంది. మీరు కట్ ఇక్కడ ఇవ్వండి, ఇంత డెప్త్లోకి వెళ్ళండి, ఇంతవరకు తీయండి అని. సో దట్ has already started. నెక్స్ట్ థింగ్ ఏంటంటే కంప్యూటర్ విజన్ అంటాం. సో కంప్యూటర్ విజన్ డయాగ్నోస్టిక్స్లో ఇట్ ఇస్ ప్లేయింగ్ ఎ హ్యూజ్ రోల్. సో మనం ఇప్పుడు ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ ఫిలిం కానీ, సిటీ స్కాన్ చూస్తే మనకి అంతా బ్లాక్, వైట్, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ గ్రే కనబడతాయి. సో మనం కళ్ళతో ఇంటర్ప్రిట్ చేయగలిగేది, మనం బ్రెయిన్తో ఇంటర్ప్రిట్ చేయగలిగేవి కొన్ని షేడ్స్ ఆఫ్ గ్రే. అదే కంప్యూటర్ విజన్ యూజ్ చేస్తే ఏంటంటే ఇట్ కెన్ బి ఈవెన్ మోర్ ప్రిసైజ్. అంటే ప్రతి పిక్సెల్, ప్రతి లెవెల్ ఆఫ్ గ్రేనెస్ని ఇట్ కెన్ ఇంటర్ప్రిట్. అండ్ మనం ఏదైతే ఒక ఏడాది తర్వాత, 6 నెలల తర్వాత డయాగ్నోస్ చేయగలుగుతామో చూసి మెషిన్ కెన్ ప్రాబబ్లీ ఇంటర్ప్రిట్ ఇట్ మచ్ ఎర్లియర్. సో మనం ఎర్లియర్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ని కానీ, ఎర్లియర్ స్టేజెస్ ఆఫ్ డీజనరేటివ్ డిసీజెస్ కానీ ముందే డయాగ్నోస్ చేయగలిగితే, so we'll be able to intervene early and prevent much later stages of diseases కానీ, complications కానీ. So that is what is coming up in a big way. So is it with pathology? మనం మైక్రోస్కోప్లో చూసి ఈ ప్రాబ్లం ఉంది, ఈ క్యాన్సర్ ఉంది, ఈ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్తాం. ఇప్పుడు మనం ఏంటంటే మన పుండు మీద సపోజ్ పస్ వస్తుంది అనుకోండి, ఆ పస్లో రకరకాల బ్యాక్టీరియా ఉంటాయి. సో ఆ బ్యాక్టీరియాని మనం కల్చర్ చేసి ఒక 48 hours తర్వాత గ్రో అయిన తర్వాత ఈ యాంటీబయాటిక్ దీని మీద పనిచేస్తుంది, ఈ యాంటీబయాటిక్ దీని మీద పనిచేస్తుంది అని చెప్పుకుంటారు ట్రెడిషనల్గా. దట్ ఈస్ హౌ ఇన్ఫెక్షన్ ఇస్ ట్రీటెడ్. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక సింగిల్ వూండ్ ఫోటోగ్రాఫ్తో అందులో ప్రాబబ్లీ ఏ బ్యాక్టీరియా ఉండొచ్చు, సో ఏ యాంటీబయాటిక్ పనిచేయచ్చు అని ఒక ఫోటోగ్రాఫ్తో, కంప్యూటర్ విజన్తో వీఆర్ ఏబుల్ టు డయాగ్నోస్ నౌ. సో దట్ ఈస్ వేర్ వీఆర్ గోయింగ్. అండ్ ఇది డయాగ్నోస్టిక్ టూల్స్తో పాటు సర్జరీ ప్రొసీజర్స్లో ఏ అంశాన్ని ఎక్కువ ప్రభావితం చేస్తుంది? ప్రెసిషన్లోనా, టైమింగ్లోనా, లేక నంబర్ ఆఫ్ స్టాఫ్లోనా? హౌ డస్ ఇట్? ఎవ్రీథింగ్ అండి. ఇప్పుడు ఏంటంటే 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఇందులో. సర్జరీలో పర్టికులర్లీ మనం ఏ గురించి మాట్లాడుకోవాలంటే విల్ టాక్ అబౌట్ రోబోటిక్స్. అవును, సో రోబోటిక్స్లో మనం ఎంత కాదన్నా సరే సర్జరీ చేసేటప్పుడు హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే ఎంతో కొంత ట్రెమర్ ఉంటుంది. సో ఎంతో కొంత అయితే ఉండవుతుంది ఎవరికైనా సరే. సో ఆ ట్రెమర్ని ఆల్మోస్ట్ న్యూట్రలైజ్ చేయగలుగుతున్నాం ఇప్పుడు రోబోటిక్ సర్జరీతో. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంకొకటి ప్రెసిషన్. సో మన డిగ్రీస్ ఆఫ్ మూమెంట్, ఇదివరకు లాప్రోస్కోపిక్ సర్జరీ, కీహోల్ సర్జరీ అని చేసేవాళ్ళం. దాంతో మనకేంటంటే ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, చెయ్యి ఎంత మూవ్ చేయగలం, ఏ డిగ్రీలో మూవ్ చేయగలం అనేది రెస్ట్రిక్షన్ ఉండేది. సో రోబోటిక్స్ వచ్చిన తర్వాత దట్ ఈస్ టోటల్లీ ఎలిమినేటెడ్. మన రిస్ట్ ఎన్ని రకాలుగా తిరుగుతుందో రోబోటిక్ ఆర్మ్ కూడా అన్ని రకాలుగా తిరగలుగుతుంది. థర్డ్ థింగ్ ఎర్గోనామిక్స్.
సో ఎర్గనామిక్స్ అంటే ఏంటంటే మనం సర్జరీ చేసేటప్పుడు కొంచెం వంగాలి, కొంచెం పైకి లేవాలి, అటు తిరగాలి, ఇటు తిరగాలి, పేషెంట్ని తిప్పాలి. సో దీనివల్ల బోత్ పేషెంట్కి, అనస్థిస్ట్కి, సర్జన్కి కూడా ఫిజికల్గా చాలా స్ట్రెయిన్. సో లోపల ఇప్పుడు పొత్తి కడుపులో ఉన్న సర్జరీస్ చేస్తుంది, దానికి ఏంటంటే ఇలా వంగి చూడాల్సి వస్తుంది. సో బ్యాక్ మీద చాలా స్ట్రెయిన్ వస్తుంది. సో ఈ రోబోట్ ఏంటంటే వీ సీ ఆల్ ఆఫ్ దట్ త్రూ అ కెమెరా సిట్టింగ్ అవే ఫ్రమ్ ద పేషెంట్. సో ప్రశాంతంగా కూర్చుని అదే వీడియో గేమ్ ఆడుతున్నట్టే ఉంటుంది బయట నుంచి చూసేవాళ్ళు. సో యూఆర్ మోర్ కంఫర్టబుల్ అవే ఫ్రమ్ ద సర్జికల్ ఫీల్డ్. సో ఫిజికల్ స్ట్రెయిన్ అనేది కంప్లీట్లీ తగ్గిపోతుంది. నెక్స్ట్ థింగ్ రిమోట్ సర్జరీ. సో రిమోట్ సర్జరీ ఏంటంటే ఒక సర్జికల్ టీము అక్కడ ఆపరేషన్ చేస్తుంటే సపోజ్ దెర్ ఇస్ సమ్ వెరీ రియలీ స్పెషలిస్ట్ సర్జన్ హూ నీడ్స్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ ఆపరేషన్, జాగ్రఫికల్గా డిస్టెన్స్ ఉన్నా సరే జూమ్లో సర్జరీ హీ కెన్ మానిటర్, అంటే ఎగ్జాక్ట్లీ జూమ్లో కాదు బట్ సంథింగ్ లైక్ దట్. సో అక్కడి నుంచి అతను కీ స్టెప్స్ మానిటర్ చేయగలుగుతారు. సో లేటెస్ట్గా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు NHS లండన్లో దే క్రియేటెడ్ అవతార్స్ అనమాట. సో అవతార్స్లో ఏం చేస్తున్నారంటే ఒక మెయిన్ సర్జన్ యూకేలో సర్జరీ చేస్తున్నాడు. సో వాళ్ళ వర్చువల్ అవతార్స్ 3Dలో హోలోగ్రామ్స్తో దే వర్ యాక్చువల్లీ ప్రెజెంట్ ఇన్ ద థియేటర్. ఒకళ్ళు బ్రెజిల్ నుంచి, ఒకళ్ళు ఇండియా నుంచి, ఇంకొకళ్ళు అమెరికా నుంచి, యూకేలో వాళ్ళ అవతార్స్ ఉండి దే వర్ ఇన్ రియల్ టైమ్ టాకింగ్ అండ్ కాన్వర్సింగ్ అండ్ టీచింగ్ ద సర్జన్ ఆర్ ఇన్ఫాక్ట్ హెల్పింగ్ ద సర్జన్ హౌ ది సర్జరీ షుడ్ బి క్యారీడ్ అబౌట్. సో ఇట్ వాస్ అ డైనమిక్ రియల్ టైమ్ థింగ్. ఓకే. అండ్ హోలో లెన్స్ పెట్టుకుని ఇంకొక 100 మంది పిల్లలు వాళ్ళ క్లాస్ రూమ్లో కూర్చొని దే వర్ లుకింగ్ అండ్ లెర్నింగ్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద థియేటర్. సో దట్స్ ద లెవెల్ ఆఫ్ టెక్నాలజీ నౌ వీ హ్యావ్ అట్ అవర్ డిస్పోజల్. బట్ అగైన్ దెర్ ఆర్ కాస్ట్స్ ఇన్వాల్వ్, దెర్ ఇస్ ఇష్యూస్ ఆఫ్ అడాప్టబిలిటీ. అంతతో అంటే ఏదైనా సరే హెల్త్ కేర్లోకి వచ్చేటప్పటికి టెక్నాలజీ అడాప్ట్ చేయాలి అంటే దెర్ ఇస్ సమ్ రెసిస్టెన్స్, అంటే ఇట్ హ్యాస్ టు గో త్రూ సెవెరల్ లేయర్స్ ఆఫ్ చెక్ పాయింట్స్. బట్ ఐమ్ షూర్ విల్ బీ ఓవర్కమింగ్ దమ్ ఇన్ నియర్ ఫ్యూచర్ అండ్ యూజువలీ మినిమలీ ఇన్వేసివ్ సర్జరీస్ కి ఇది బాగా ఉపయోగపడుతుందని వన్ ఆఫ్ ద అంటే కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న విషయం. ఏ స్ట్రీమ్స్ ఆఫ్ సర్జరీకి ఇది ఎక్కువగా వాడబడుతుంది ప్రస్తుతం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ సర్జరీ ఉంది, బ్రెయిన్ సర్జరీ ఉంది, నీ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీస్ రకరకాలు ఉన్నాయి. వేటికి ఎక్కువ వాడుతున్నారండి? సో ప్రాబ్లీ న్యూరో సర్జరీ ఈజ్ వన్ థింగ్ వేర్ ఇట్ హ్యాస్ అ హ్యూజ్ అప్లికేషన్ అండి. అంటే బ్రెయిన్ అనేది ఒక చిన్న కాంపాక్ట్ ఏరియాలో లాట్ ఆఫ్ థింగ్స్, అంటే ఎంటైర్ బాడీ ఈజ్ ప్రాబ్లీ బీయింగ్ కంట్రోల్ ఫ్రమ్ దేర్. సో అక్కడ ప్రిసిషన్ ఇస్ వెరీ 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 క్రూషియల్ అనమాట. అంటే ఒక 1 సెంటీమీటర్ అటు వెళ్తే, ఒక 1 సెంటీమీటర్ ఇటు వెళ్తే బ్రెయిన్లో ఏదో ఫంక్షన్ పోతుంది. సో అక్కడ ఈ లోకలైజేషన్ అనేది, ప్రెసిషన్ అనేది ఇట్ టేక్స్ అ హ్యూజ్ థింగ్. సెకండ్ థింగ్ క్యాన్సర్ సర్జరీ, ఎనీ కైండ్ ఆఫ్ క్యాన్సర్ సర్జరీ. సో క్యాన్సర్ సర్జరీలో కూడా ఏంటంటే మార్జిన్స్ చాలా ఇంపార్టెంట్. మనం సర్జరీ చేసేటప్పుడు ఆ చుట్టుపక్కల నార్మల్ టిష్యూ కూడా ఎంతో కొంత వచ్చేస్తే క్యాన్సర్ కంప్లీట్గా బయటకు వచ్చేసినట్టు. సో అది ఎంతవరకు తీస్తున్నాం, కొంచెం ఎక్కువ తీస్తే టిష్యూ డ్యామేజ్ ఉంటుంది, కొంచెం తక్కువ తీస్తే క్యాన్సర్ లోపల మిగిలిపోతుంది. సో అది ప్రిసైజ్గా ఇంతవరకు తీయాలని గైడ్ చేయడంలో ఇట్ ప్లేస్ అ హ్యూజ్ రోల్. పర్టికులర్లీ ఎండోవాస్కులర్ సర్జరీ, ఇప్పుడు మా కాన్సెప్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ స్టెంటింగ్ లోకలైజేషన్, ఎంతవరకు స్టెంట్ ఎక్స్టెండ్ అవ్వాలి, ఎంతవరకు మనం బెలూన్ చేయగలగాలి, ఏ పార్ట్లో మనం డ్రగ్ డెలివరీ ఇవ్వగలగాలి, ఇవన్నీ ఇట్ హెల్ప్స్ ఇన్ గైడింగ్ అస్ క్యారీ అవుట్ అ స్మూత్ సర్జరీ అండ్ మోర్ ప్రిసైజ్ సర్జరీ. అండ్ ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ ఎందువల్ల ఇది పూర్తిగా అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు మన సర్జన్స్ అందరూ? ఇజ్ ఇట్, మీరు అన్నారు కాస్ట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అఫ్ కోర్స్ వర్క్ చేస్తున్న హాస్పిటల్స్కి ఆ టెక్నాలజీ కావాలని ఉండాలి. మనం కోవిడ్లో మాట్లాడుకుందాం, వ్యాక్సిన్ చాలా ఫాస్ట్గా వచ్చేసింది, దానికి కావాల్సినంత టెస్టింగ్ జరగలేదు, దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సో ఎనీథింగ్ ఇన్ హెల్త్ కేర్ మనకి అప్రూవల్ ప్రైసెస్లో, పర్టికులర్లీ FDA లెవెల్లో అప్రూవల్ రావాలంటే ఇట్ హాస్ గో త్రూ సెవరల్ ఫేసెస్ ఆఫ్ టెస్టింగ్. సో ఆ టెస్టింగ్ అంతా అవ్వడానికి ఇట్ హ్యాస్ టు బి ఆన్ హ్యూమన్ సబ్జెక్ట్స్. సో దానికి చాలా రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. సెకండ్ థింగ్ కాస్ట్. సో కాస్ట్ ఆబ్వియస్లీ. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అడాప్టబిలిటీ. ఇన్ జనరల్ దెర్ ఈస్ అ రెసిస్టెన్స్. హెల్త్ కేర్లోకి వచ్చేటప్పటికి ఏదైనా కొత్తది మనం తీసుకొస్తున్నాం అంటే సేఫా కాదా అని మనం నిజంగానే 10 సార్లు ఆలోచించుకోవాలి. ఇవి కొంచెం లిమిటింగ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ స్కిల్ ట్రైనింగ్. సో ఇప్పుడు నువ్వు ఉన్నదాన్ని మనం వదిలేసి కొత్త స్కిల్ నేర్చుకోవాలంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్. అవును. సో ఇవి ఇష్యూస్. బట్ అగైన్ మళ్ళీ మనకి టెక్నాలజీ హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు నౌ వీఆర్ క్రియేటింగ్ డిజిటల్ ట్విన్స్. ఇదివరకు ఏవైతే మనం టెస్టింగ్ జనరల్ పాపులేషన్లో చేసేవాళ్ళం, ఇప్పుడు సిమ్యులేటెడ్ పాపులేషన్లో చేయొచ్చు. అవును. నౌ వీ హ్యావ్ బిగ్ డేటా. సో బిగ్ డేటాతో ఏంటంటే రియల్ టైమ్ వరల్డ్లో ఏం జరుగుతుందో చూసుకుని వీ కెన్ పూల్ అప్ ఆల్ దట్ డేటా అండ్ అనలైజ్ ఇట్ సో దట్ వీ హ్యావ్ ద రిజల్ట్స్ మచ్ క్విక్కర్. So these challenges definitely will be overcome, and as technology disperses and it become more and more usable, more commonly used, cost automatically will come down. ఒకప్పుడు మనం డెస్క్టాప్ కంప్యూటర్ కొనుక్కోవాలనుకుంటే లోన్ పెట్టుకునేవాళ్ళం, మొబైల్ ఫోన్ కొనుక్కోవాలనుకుంటే ₹1,00,000, 50,000, 30,000 ఈ రేంజ్ ఉండేది. ఇప్పుడు మనకి అదే ఆండ్రాయిడ్ టెక్నాలజీ 8,000 ఫోన్, 10,000 ఫోన్ దగ్గర నుంచి 1,50,000 ఫోన్ దాకా డిసిమినేట్ అయిపోయింది. యూ హ్యావ్ అ రేంజ్.
ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. It's a matter of time and adaptability. So probably soon we'll be able to overcome all అంటే this. మోస్ట్ ప్రికేరియస్ ఇది కదండి. అంటే ఇక్కడ హ్యూమన్ ఎర్రర్కి కొంత తావున్నా కూడా ఒక మెషిన్ ఫెయిల్ అవడానికి ఎక్కువ అంటే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఇట్ బికమ్ ఏ న్యూస్ అండి. అది సినిమాల్లో చెప్పినట్టు మనం రోజు 10,000 చేపలను చంపేస్తే ఎవరు మాట్లాడుకోరు, ఒక చేప వచ్చి మనిషిని చంపేస్తే అది పెద్ద న్యూస్ ఐటమ్ అయిపోతుంది. సో అలాగే ఎర్రర్స్ అనేవి ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ any process to generalize, and surgery lo kuda there will be errors. So machine error cheste entante it will be subject to more criticism. సో మెషిన్ వల్లే అయిపోయింది అని ఒక క్రిటిసిజం వచ్చేస్తుంది. సో అది అడాప్ట్ చేయడానికి అది మనం యాక్సెప్ట్ చేయగలగడానికి ప్రాబ్లీ దెర్ ఆర్ సమ్ psychological barriers which we need to overcome. But soon I think it will be a norm rather than an exception. But chala information on very different topics. I know. I'm a very experienced surgeon like you, Dr. Vishwanath garu. Dhanyavadalu. Thank you for your valuable time. Thank you so much. Namaste.